చెన్నై తిరువాన్మయూర్‌లో ఉండే ముత్తులక్ష్మి హోటల్‌లో దొరికేలాగా నాన్ వెజ్ మీల్స్ వేరెక్కడా దొరకదు అని మా ఫ్రెండ్ గణేష్ చెప్తుంటే వినడమే గానీ, ఈరోజే ఫస్ట్ టైం వెళ్లి తిన్నాము. మా ఫ్రెండ్ చెప్పినట్లు నిజంగా టేస్ట్ చాలా బావునింది. ఫస్ట్ పోయి కూర్చోగానే అరిటాకేశారు. అందులో వేడి వేడిగా వైట్ రైస్ పెట్టారు. వైట్ రైస్ వచ్చి అన్‌లిమిటెడ్ ఎంత కావాలన్నా తినొచ్చు. ఇప్పుడు ఈ వైట్ రైస్‌లో 2 గంటలు చికెన్ పులుసేశారు. ఆ చికెన్ పులుసు మిక్స్ చేసి తింటే కారంగా భలే ఉన్నిందసలు. మళ్ళీ వైట్ రైస్ ఏసుకొని అందులో ఒక 2 గంటలు మటన్ పులుసేసుకొని కలుపుకొని తింటే అల్టిమేట్‌గా ఉన్నింది. మళ్ళీ వైట్ రైస్ ఏసుకొని అందులో చేపల పులుసు ఏసుకొని కలుపుకొని తింటే ఆహా! టేస్ట్ అద్భుతంగా ఉన్నింది. ఈ హోటల్‌లో నాన్ వెజ్ సైడ్ డిష్ కూడా చాలా బావుంటుందని మా ఫ్రెండ్ చెప్తే మేము ఒక శంకర ఫిష్, ఆ తర్వాత మటన్ చుక్క, మటన్ బోటి, ప్రాన్స్ వరువల్, ఆ తర్వాత మసాలా కలక్కి, ఆమ్లెట్ హాఫ్ బాయిల్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. ప్రతి సైడ్ డిష్ టేస్ట్ అద్దిరిపోయింది. చెట్టినాడు స్టైల్‌లో కారంగా భలే ఉన్నింది. అందులోనూ ఆ మటన్ చుక్క, మటన్ బోటి, ప్రాన్స్ వరువల్‌కైతే నేను ఫ్యాన్ అయిపోయాను. చాలా బావునింది టేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఫైనల్‌గా వైట్ రైస్ ఏసుకొని, అందులో కొద్దిగా రసం యాడ్ చేసుకొని, ఆ మటన్ చుక్క, మటన్ బోటి, ప్రాన్స్ వరువల్ ఇందులో మిక్స్ చేసుకొని తింటే ఆహా! టేస్ట్ అద్దిరిపోయిందండి. అండ్ ఈ హోటల్‌లో సర్వింగ్ కూడా చాలా బావునింది. అడిగి అడిగి పెట్టారు. సో, ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా ఈ హోటల్‌కెళ్ళి నాన్ వెజ్ మీల్స్ ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని చెన్నై ఫుడ్ కాంటెంట్ కోసం మన పేజ్‌ని ఫాలో చేసుకోండి. టాటా బాయ్.